కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరులో టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రణాళిక మండలి చైర్మన్ వినోద్ కుమార్ హాజరయ్యారు। తెలంగాణ రాష్ట్రంలో వందల ఎకరాలు ఉన్నోళ్లు 10 లక్షల మంది రైతు బంధు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా వినోద్ కుమార్ చెప్పారు। భూమి లేని వాళ్ల కోసం రైతు బీమా ఇవ్వాలని సీఎంతో చర్చిస్తున్నామని ఆయన అన్నారు। ఇక రసమయి బాలకిషన్ ఉద్యమంలో ఉన్నప్పుడు షర్మిల స్కూలుకో కాలేజీకో వెళుతుండొచ్చని వినోద్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు। షర్మిలకు తెలంగాణ రాజకీయ క్షేత్రం కాదని ఆమె క్షేత్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్నారు। నీకేం తెలుసు నువ్వు అప్పుడు బడికి పోతానో కాలేజీ పోతానో షర్మిలక్క నువ్వు బడికి పోతానో కాలేజీ పోతానో 22 ఏళ్ల కింద రసమయ ఏ పాట పాడాలి తెలంగాణ ఏ ప్రజలు ఇట్లా కదిలియాలని చెప్పి రాస్తూ పాట పాడుతూ ఉన్నటువంటి వ్యక్తి పట్టుకొని నువ్వు ఆ విధంగా మాట్లాడుతావా? పార్టీ ఏం పార్టీ అది? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ। తెలంగాణ నీ క్షేత్రం కాదు, నీ క్షేత్రం నీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్। అక్కడ తిరిగినా నీకు ఇంత ప్రజాదరణ పొందుతో రేపు పొద్దున్న నా రాజకీయ నాయకులుగా నువ్వు ఎదగొచ్చు। నువ్వు చేసే ఇదంతా రాజకీయం కోసమే కదా, రాజకీయాలు పైకి రావాలనే కదా। ఇది నీ ప్రజాక్షేత్రం కాదు తెలంగాణ, నీ క్షేత్రం నీదే। ఎందుకంటే ఏం మాట్లాడాల్సుకుంటే దాని గురించి కానీ ఆయన ఎందుకు తిరుగుతాను ఎవరు తిప్పుతున్నారు ఏం చెప్పిస్తున్నారు అనేది చాలా అవసరం। ఇలాంటి వ్యక్తుల్ని బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళని పంపించి మన తెలంగాణ ప్రజల్ని అపనమ్మకంలో పోవడానికి గందరగోళపరచడానికి ఇలాంటి వ్యక్తుల్ని ఉపయోగించుకుంటున్నారు అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ। తెలంగాణ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావాలని అడిగినవా? ఆయనను పట్టుకొని నీకేం